ఒక దేశస్థుణ్ణి చూసి ఇతను కేవలం ఆ దేశస్థుడు మాత్రమే అని అంటే అది అవివేకమే. అతనిలోని ఆ దేశస్థుడు అనే తత్వాన్ని తొలగించి చూడండి. అది కేవలం కృత్రిమమైనది మాత్రమే. ఒకవేళ అదే వ్యక్తి ఇంకొక దేశంలో పుట్టి ఉంటే అప్పుడు ఆ ఫలానా దేశస్థుడు మాత్రమే అయి ఉండేవాడు. ఒకరు ఏ దేశస్థుడైనా అది కేవలం పుట్టుక మూలాన, కర్మ ఫలితం లేక సంస్కారం వలన మాత్రమే. వేర్వేరు దేశాలలో ప్రతిక్షణం లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. వాళ్ళందరూ పుట్టక పూర్వం ఆత్మలే. వారిలో ఏ విధమైన తేడా లేదు. అప్పటికింకా ఆడ మగ లేదు, హిందువులు క్రైస్తవులు కాదు, భారతీయులు కాదు, ఆఫ్రికన్లు కాదు. వారిలో ఏ విధమైన వ్యత్యాసం లేదు. కానీ అటువంటి వ్యక్తిత్వం నుండి, అటువంటి భేదరహితమైన పవిత్ర మూలం నుండి క్రిందకు వచ్చి ఈ జాతీయతలు, ఈ నలుపు తెలుపు రంగులు, పెద్ద చిన్న భావాలు, బలవంతులు బలహీనులనే తేడాలు వారు పెంపొందించుకుంటున్నారు. అందుచేత ఈ క్రిందకు దిగే ప్రక్రియ ఈ తేడాలన్నీ సృష్టిస్తే పైకి వెళ్ళే ప్రక్రియ ఏకత్వాన్ని సృష్టిస్తున్నది. మీలో ప్రతి ఒక్కరూ మీ అంతఃకరణలో, మీ చైతన్యంలో ఈ భేదాలన్నిటినీ పోగొట్టుకుని ఆ ఏకత్వ అస్తిత్వాన్ని చేరాలి.